Hello everyone, welcome back to my YouTube channel and I hope you all are doing great. ఈరోజు మన వీడియోలో యాక్చువల్ మీల్ ప్రెప్స్ ఎలా చేసుకోవాలి, బ్యాలెన్స్డ్‌గా ఎలా మనం ఎవ్రీడే మన ఫుడ్‌ని ఎక్కువ శాతం వేస్ట్ కాకుండా మేనేజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఐ నో ఫినాన్షియల్లీ ఇది అందరికీ పాసిబుల్ కాకపోవచ్చు. కానీ మనకి ఎంతైతే సాధ్యమవుతుందో మనకు సాధ్యమయ్యే దాంట్లో మనం చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అరౌండ్ 72 కేజీస్ ఉండేదాన్ని. అండ్ రైట్ నౌ నేను 64లో ఉన్నాను. అండ్ నాకు ఈ విధంగా మీల్ ప్రెప్స్ చేసుకోవడం చాలా హెల్ప్ అయింది నా వెయిట్ లాస్‌లో. బేసిక్‌లీ నా వెయిట్ లాస్ చాలా చాలా స్లో ప్రాసెస్ అయింది. అసలెక్కడ స్టార్ట్ అయిందో కూడా నేను చెప్తాను. సో, నేనొక డాక్టర్ దగ్గరికెళ్ళాననమాట. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి. నాకు ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్ ఉంది. సో, నేను ఆ టైంలో నా మ్యారేజ్ అయిన కొత్తలో ఐ వాస్ వేయింగ్ అరౌండ్ 72. నా ఫ్లాట్ ఫుట్‌ని చూసి నా ఫ్యూచర్‌ని ఆయన ముందే ప్రెడిక్ట్ చేశాడు. ఇప్పుడే నువ్వు 72 ఉన్నావు. రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి కిడ్స్ పుట్టినప్పుడు యుల్ ఆల్మోస్ట్ వే 15 కేజీస్ మోర్ దాన్ యువర్ బాడీ వెయిట్. అండ్ ఆ టైంలో నీకు ఆ వెయిట్ అంతా నీ బ్యాక్ పైన పడి నీ లెగ్స్ ఫ్లాట్ ఉండడం వల్ల నీకు డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్యూచర్‌లో అని చెప్పాడు. ఆ టైంలో నేను నా వెయిట్ లాస్‌ని సీరియస్‌గా తీసుకొని అప్పటినుంచి ఇలా నేను మీల్ ప్రెప్స్ చేసుకుంటూ నాకు సాధ్యమైనంత వరకు నేను నా వెయిట్‌ని లూజ్ అవ్వడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పుడు కరెంట్‌లీ నేను మళ్ళీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను. అండ్ ఆల్సో నేను ఆ వెయిట్‌ని స్లోగా మెయింటైన్ చేస్తున్నాను. ఇనీషియల్‌గా నేను నా వెయిట్ లాస్ జర్నీలో చేసిన మిస్టేక్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వీడియో చాలా మంది వర్కింగ్ విమెన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఏ మీల్ ప్రెప్ ముందన్నా ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లైక్ ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇంట్లో ఏమున్నాయి, సో ఫ్రిడ్జ్‌లో ఏమేమున్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని మనకి ఏమేం కావాలో అన్నీ రాసుకొని పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ మీల్ ప్రెప్ షాపింగ్‌కెళ్ళే ముందు కొన్ని నానబెట్టుకునేవి ఉంటాయి కదా! సోక్ చేసుకొని ప్రీవియస్ ప్రాసెస్ అవసరం ఉన్నవి ఉంటాయి కదా! అవన్నీ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత షాప్‌కెళ్ళినప్పుడు మనకి ఏం కావాలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్‌లో ఏమేమున్నాయి అవన్నీ చూసుకొని మనకేం కావాలి, వెజిటబుల్స్‌లో ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయి ఆల్రెడీ, అవి కాకుండా ఏం కావాలి ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ నేనైతే కంపల్సరీ లేబుల్స్ చదువుతాను. సో, లేబుల్స్ చదువుకొని ప్రోడక్ట్‌ని కొనుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అసలు లైక్ నాకొచ్చిన నెగటివిటీ ఉంది మీల్ ప్రెప్ వీడియోస్ పైన. నాకు నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. బికాజ్ ఆ వీడియో ఆల్మోస్ట్ ఇప్పుడు 1,000,000 వ్యూస్ దగ్గరలో ఉంది యూట్యూబ్‌లో. అండ్ నాకు వితిన్ 1 వీక్‌లో 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. అండ్ ఐ మీన్ ఆల్మోస్ట్ 10,000కి దగ్గరలో ఉన్నాను నేను. సో, విచ్ ఈస్ లైక్ ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అని చెప్పాలి. బికాజ్ ఆ హేట్రెడ్ వల్లనే ఐ థింక్ మేబీ నాకు ఈ వీడియో ఫుల్ ఫార్మాట్‌లో కూడా పెట్టాలనిపించిందేమో. ఓకే. ఎనీవే కమింగ్ బ్యాక్. సో, నేనిక్కడ ప్రోటీన్ కోసం చికెన్‌ని మ్యారినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒకళ్ళు కామెంట్ గూడా చేశారు. ఛీ! యాక్ చికెన్‌ని చేత్తో మ్యారినేట్ చేస్తున్నానా అని. చికెన్‌ని చేత్తో మ్యారినేట్ చేయకుండా ఇంకా దేనితో చేస్తానో మరి నాకు అర్థం కాలేదు. బట్ యాహ్! ఎనీవే ఇక్కడ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ నేను ఒక 800 గ్రామ్స్ ఆఫ్ చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే అన్నమాట. సో, ఐయామ్ జస్ట్ గోయింగ్ టు మ్యారినేట్ ఇట్ విత్ సమ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, పెరి పెరి అండ్ కుదిరితే మీ దగ్గర ఏం మసాలాస్ ఉంటే ఆ మసాలాస్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఎయను. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే నేను లిటరల్లీ 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మాత్రమే వేశాను. విచ్ ఈస్ ఓన్లీ 80 క్యాలరీస్ ఫర్ ఆల్మోస్ట్ 800 గ్రామ్స్ ఆఫ్ రా చికెన్. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ యోగర్ట్ ఏసుకుంటున్నాననమాట ఇక్కడ. చికెన్‌ని నేను జనరల్లీ ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మండే అనుకోండి. మార్నింగ్ 6:00 అట్లా బయట పెడితే 10:30 వరకు అది అది ఏమంటాము ఫ్రీజర్‌లో ఉన్నదంతా డీమోల్డ్ అయిపోతుంది. అప్పుడు నేను ఇంకా కావాల్సినంత తీసుకొని మళ్ళా నేను దాన్ని ఫ్రీజర్‌లో పెట్టేస్తాను. సో, ఇట్స్ లైక్ హౌ మచ్ ఎవర్ ఐ వాంట్ ఐల్ జస్ట్ యూజ్ ఇట్ అండ్ కీప్ ఇట్ బ్యాక్ ఇన్ ద ఫ్రిడ్జ్. నిజంగా చెప్పాలంటే అసలు పాడవదు. 4 డేస్ వరకు అయితే నేను నేను 100% చెప్తున్నాను అస్సలు పాడవదు. సో, ఇవంతా నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకుంటాను. అండ్ మ్యారినేషన్ గూడా ఫ్యాన్సీగా ఏం చేసుకోకండి. బికాజ్ అగైన్ దట్స్ లైక్ ఆ మసాలాస్ వాటి వల్ల ఐ మీన్ టేస్ట్ కొంచెం బావుంటుందేమో గానీ, బట్ మేక్ ష్యూర్ యూ జస్ట్ చెక్ ది ఆయిల్ ఇంటేక్ మీరేసుకునేవన్నీ చెక్ చేసుకోండి లైక్ మ్యారినేషన్ చేసుకునేటప్పుడు. అండ్ ఈ ఎయిటెడ్ కంటైనర్ ఐకియాలో తీసుకున్నాననమాట. అండ్ తర్వాత పన్నీర్‌ని నేను వాటర్‌లో ఏసి సోక్ చేస్తున్నాను. చాలామంది ఇది కూడా అడిగారు. అసలు పన్నీర్ ప్యాకెట్‌లో ఉంచకుండా వాటర్‌లో ఎందుకేసి సోక్ చేస్తున్నావు అని. ఐ డోంట్ నో. నాకు వాటర్‌లో పన్నీర్ వేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటుందనిపిస్తుంది. అండ్ అందుకే నేను వేస్తున్నాననమాట. అండ్ ఇక్కడ మిల్కీ మిస్ట్ లో ఫ్యాట్, హై ప్రోటీన్ పన్నీర్ వాడుతున్నాను. విచ్ జస్ట్ హాస్ ఓన్లీ 9 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ 100 గ్రామ్స్ అనమాట. జనరల్లీ పన్నీర్‌లో 22 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది 100 గ్రామ్స్‌కి.
దట్స్ లైక్ టూ మచ్ అనమాట. సో, ఇది కొంచెం బెటర్ అని చెప్పి నేను ఇది తీసుకున్నాననమాట. అరౌండ్ 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌నయితే నేనిక్కడ వాటర్‌లో సోక్ చేస్తున్నాను. శాండ్‌విచెస్‌కి కానీ, వ్రాప్స్‌కి కానీ, లేకపోతే నేను డైరెక్ట్‌గా లంచ్‌లో కర్రీస్‌తో తినడానికి కానీ రెడీగా ఉంటుంది. అండ్ నాకు లైక్ ఆ ఫీజిబిలిటీ అనేది నాకు నా దగ్గర ప్రోటీన్ ఉంది. నేను వెతుక్కోక్కర్లేదు ఏం కావాలి అన్నప్పుడు లైక్ ఐ లిటరల్లీ హావ్ లైక్ చికెన్, పన్నీర్ విత్ మీ అని చెప్పి అనిపిస్తది. సో, దీస్ ఆర్ మై మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ నేను ఎగ్స్ కూడా వాడతాను. ఎగ్స్ వచ్చేసి మేము బేసిక్‌లీ ఇంట్లో 4 మెంబర్స్ ఉంటాము. సో, మై ఇన్-లాస్ యూజువల్లీ ఈట్ లైక్ 40-50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ దే కవర్ ఇట్ త్రూ ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, మిల్క్. సో, ఇట్లా దాల్ ఇట్లాంటి వాటిల త్రూ దే కవర్ ఇట్ అనమాట. సో, టోటల్ 30 ఎగ్స్ స్టాక్ చేస్తాననమాట ప్రతి వీక్. సో, జస్ట్ ఇన్ కేస్ మనకి లైక్ ఇప్పుడు మేము చికెన్ అండ్ పన్నీర్ తిన్నా కూడా ఇద్దరము వి మీన్స్ మై ఇన్-లాస్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ ఎగ్స్ కాబట్టి ఎగ్స్ తింటారు అండ్ చికెన్ తింటారు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. సో, దట్స్ హౌ వి డూ అండ్ షేర్ అవర్ ప్రోటీన్ ఇంటేక్స్ అనమాట. సో, ఇట్లా 30 ఎగ్స్‌ని ఒక బాక్స్‌లో పెట్టయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఎగ్గోస్ న్యూట్రిషన్ అనే బ్రాండ్‌లోంచి తీసుకుంటా. బికాజ్ 1 ఎగ్ విల్ హావ్ 6.3 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఇక్కడ నేను ప్రోటీన్ పౌడర్‌కి ట్రూ బేసిక్స్ వాడుతున్నాను. అండ్ ఈ స్కైర్ ఐస్లాండిక్ యోగర్ట్ తెచ్చాను. ఆల్మోస్ట్ నేను 400 గ్రామ్స్ ఆఫ్ స్కైర్ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి. ఎందుకంటే ఐ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ లైక్ యూజ్ ఇట్ ఇన్ స్మూతీస్. సో, అండ్ ఆల్సో లైక్ డిఫరెంట్ వాటిల్లో అని చెప్పి. అండ్ ఇక్కడ నేను మిల్క్ కోసం ఈ స్లిమ్ మిల్క్ వాడుతున్నాను. బికాజ్ ఇట్ ఈస్ లో ఇన్ ఫ్యాట్. అండ్ ఈ వీక్ చిక్ పీస్‌తో సాలడ్ చేసుకుందాం అనుకోనుండాను డిన్నర్స్‌కి. సో, చిక్ పీస్‌ని నేనిక్కడ సోక్ చేస్తున్నాననమాట. ఒక 2-3 అవర్స్ సోక్ చేసిన తర్వాత మామూలుగా మనం ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే బాయిల్ అయిపోతుంది. దాన్ని మంచిగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా సెట్ చేసుకుంటున్నాను. సో, నా బ్రేక్‌ఫాస్ట్ బేసిక్‌లీ 4 డేస్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 డేస్‌కి ఓట్ మీల్, 2 డేస్‌కి దోసలాగా. అండ్ ఇక్కడొచ్చేసి నేను 1 కప్ ఓట్స్, 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, 100 గ్రామ్స్ యోగర్ట్ ఏసుకున్నాను. దాని తర్వాత ఈ ట్రూ బేసిక్స్ ప్లాంట్ ప్రోటీన్ వాడుతున్నాను. 2 స్కూప్స్ వాడుతున్నాననమాట. 2 సర్వింగ్స్ కదా ఈ ఓట్ మీల్. సో, 2 స్కూప్స్ వాడుతున్నాను. ఒక్కొక్క స్కూప్‌లో 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో, ఇక్కడే మనకి 48 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. యోగర్ట్ నుంచి ఒక 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. ఓట్స్ నుంచి ఆల్మోస్ట్ 8 గ్రామ్స్ వరకు కవర్ అవుతది. చియా సీడ్స్ నుంచి కూడా మంచిగా మనకి 5 గ్రామ్స్ వరకు కవర్ అవుతుంది. సో, అండ్ మిల్క్‌లో కూడా మంచిగా మనకి ఆల్మోస్ట్ 300 ఎంఎల్ మిల్క్ కదా! సో, మంచిగానే ప్రోటీన్ టోటల్‌గా సింగిల్ సర్వింగ్ ఆఫ్ ఈ మీల్‌కి నాకు 40 గ్రామ్స్, 41 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే వస్తుంది ఓట్ మీల్ నుంచి. సో, నేను మార్నింగ్స్ బనానాతో ఏసేసుకుంటాను. నాకు మార్నింగ్ హై క్యాలరీ అయినా సరే లైక్ 530, 540 క్యాలరీస్ అయినా సరే మార్నింగ్ టైమ్‌లో తింటాను కాబట్టి ఇట్ విల్ మేక్ మీ ఫుల్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, ఇదంతా బ్లెండ్ చేసేసి నేను 2 సర్వింగ్ కంటైనర్స్‌లోకి డివైడ్ చేసుకుంటాను. అండ్ మీరు స్టార్టింగ్‌లో చూసుంటే నేను మూంగ్ దాల్‌ని సోక్ చేశాను. నేను దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను టు మేక్ సింపుల్ మూంగ్ దాల్ దోస బ్యాటర్ అనమాట. బేసిక్‌లీ నేను ఈ దోస బ్యాటర్‌తో ఉత్తపమ్స్ లాగా ఏసుకొని ఏదన్నా పన్నీర్ స్టఫింగ్ ఆర్ పక్కన యోగర్ట్‌తో తింటాను. ఐ యూజువల్లీ డోంట్ ప్రిఫర్ టు ఈట్ ఇట్ విత్ చట్నీస్ ఇట్లా డైలీ మీల్స్‌లో. మళ్ళీ అదొక ఎక్స్‌ట్రా వర్క్ అని చెప్పి, నాకు కావాల్సిన తినాలి అనిపించిన ఎప్పుడైనా సండే రోజు దోస అట్లా తింటాను కదా! అప్పుడు నేను పల్లి చట్నీ తింటాను. బట్ ఇడ్లీ, దోసలు తినాలి అనేది లైక్ ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ లైక్ అవన్నీ తిని ప్రాపర్‌గా అన్నట్టు అయిపోతుంది. సో, చట్నీస్‌ని ఐ కంప్లీట్‌లీ అవాయిడ్ బికాజ్ ఎక్స్‌ట్రా క్యాలరీస్ అండ్ ఆల్ అని చెప్పి. సో, ఇక్కడ నేను 2 సర్వింగ్స్ చెప్పా కదా! 2 సర్వింగ్స్‌కి డివైడ్ చేసుకున్నాను ఓట్ మీల్ అని చెప్పి. అండ్ నాకొకటి అర్థం గాక అడుగుతాను. కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇండియన్ మీల్స్ తిను అని. నేను తింటుందే ఇండియన్ మీల్స్ కదా! ఓట్ మీల్ అనేది ఫారెన్ బేస్డ్ మీల్ అని చెప్పి ఎక్కడైనా రాసుందా? అది దట్స్ మై క్వెషన్. బట్ ఎనీవే ఇగ్నోరింగ్ నాకు ఒక్కొక్క కామెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఒక్కొక్క కామెంట్ చూస్తూ ఉంటే ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దోస్ కామెంట్స్ అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. ఐ జస్ట్ డోంట్ కేర్ వదిలేసాను నేను. సో, ఇక్కడ లంచ్ కోసం నేను బీన్స్ చాప్ చేసుకుంటున్నాను. ఈ బీన్స్‌లో ఫైబర్ ఎక్కువుంటుంది. సో, నేను అవే తెచ్చుకుంటాను. అండ్ బ్రాకలీ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నాకు బ్రాకలీ సరిపోలేదు కాబట్టి నేను 2 బ్రాకలీ తెచ్చాను. సో, లైక్ చాలా వచ్చాయి ఇవన్నీ. సో, నేను వాటిని లైక్ 2 డిఫరెంట్ కంటైనర్స్‌లో తీసుకున్నాను. నేను తీసుకున్న కంటైనర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఐకియా నుంచి లేదంటే బోరోసిల్ నుంచి. సో, లైక్
ఐ మీన్ ఐ ఫీల్ దే హ్యావ్ లైక్ గుడ్ క్వాలిటీ బికాజ్ నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇవే కంటైనర్స్ వాడుతున్నాను. చాలా 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 బాగా పనిచేస్తాయి. అండ్ పైన చాలామంది పేపర్ గురించి కూడా అడిగారు. దిస్ ఈజ్ నాట్ అ పేపర్. ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కిచెన్ టవల్ నాకు బ్లింకిట్‌లో దొరికింది. ఆరిగామి కిచెన్ టవల్. ఇది నేను బేసిక్‌లీ రీయూజ్ చేస్తూ ఉంటాను లైక్ ప్రతిసారి. అండ్ సిన్స్ నేను వాష్ చేసి స్టోర్ చెయ్యను కాబట్టి కుక్ చేసుకునేటప్పుడు వాష్ చేసుకుంటాను కాబట్టి నాకు లైక్ మాయిశ్చర్ కూడా అంత ఉండదు. అండ్ ఉన్న మాయిశ్చర్‌ని ఈ కిచెన్ టవల్స్ అబ్జార్బ్ చేసేస్తాయి కాబట్టి దీస్ విల్ హెల్ప్ ఎ లాట్. నేనిక్కడ వీటిని నేను సాటేస్‌లో యూజ్ చేస్తాను. నేను వీటిని ఎట్లా చేస్తానంటే వీటిని బాయిల్ చేస్తాను. బ్రోకలీ, బీన్స్, బీట్రూట్‌ని బాయిల్ చేసేసి ఒక్కొక్క దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ ఆయిలేసి ఆనియన్స్, గార్లిక్ మన జనరల్ స్పైసెస్‌తో అట్లా చేసేసి కర్రీ సాటేస్ లాగా చేసేస్తాననమాట. తర్వాత నేను డిన్నర్‌కి సాలడ్ జార్స్ అనుకున్నాను కదా! అండ్ ఈ సాలడ్ జార్స్ నేను బోరోసిల్ నుంచే తీసుకున్నాను. లైక్ తీసుకోలేదు. ఐ మీన్ దే హావ్ సెంట్ మీ. బ్రాండ్ లాస్ట్ టైమ్ ప్రమోషన్ చేసినప్పుడు నాకు ఈ జార్స్ పంపించింది. వెరీ వెరీ హెల్ప్‌ఫుల్. ప్రాపర్ ఎయిర్ టైట్ జార్స్ అనమాట. అస్సలు లైక్ సాలడ్ అనేది నేను చెప్తున్నా కదా! షార్ట్‌గా చెప్తున్నా. మీరు లెటస్‌ని గానీ, అందులో ఏసే ఏ వెజిటబుల్‌నైనా మీరు డ్రైగా వేస్తే షార్ట్‌గా చెప్తున్నా అస్సలంటే అస్సలు పాడవదు. అండ్ ఇక్కడ నేను చాలా చాలా గ్యాప్ పెట్టి వీడియోని ఎందుకు ఇలా వదిలేయాల్సొచ్చింది అంటే బికాస్ ఐ వాంట్ టు టాక్ అ లాట్ అబౌట్ దీస్ మీల్ ప్రెప్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్‌లీ. అండ్ నేను షూట్ చేసింది రీల్ కోసం అండ్ ఐ వాంటెడ్ టు డూ అ ఫుల్ ఫార్మాట్ వీడియో కాబట్టి నేను ప్రాపర్‌గా దీన్ని ఎడిట్ చేయలేదు టు యాక్చువల్లీ టాక్ లాట్ అబౌట్ ద మీల్ ప్రెప్స్ అని చెప్పి. అండ్ నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కూడా ఇలానే నేను మీల్ ప్రెప్స్ చేసుకునేదాన్ని. అట్‌లీస్ట్ నాట్ కంప్లీట్‌లీ లైక్ దిస్ బట్ అట్‌లీస్ట్ నేను కూరలు కానీ ముందే చేసి పెట్టుకునేదాన్ని. ఎందుకంటే నాకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. చికెన్‌ని కూడా నేను ముందే తెచ్చుకొని మ్యారినేట్ చేసుకునేదాన్ని. ఐ డోంట్ హావ్ టు లైక్ ఈరోజు ఏం వంట చేయాలి? ఇవాళ ఏంటి? అట్లా ఆలోచించకుండా నేను బయట ఆర్డర్ పెట్టుకోకుండా నా హెల్త్ గోల్స్‌ని ఫాలో అవ్వచ్చు అని చెప్పి సో, అట్లా నా వెయిట్ లాస్ జర్నీలో ఇనీషియల్లీ అట్లనే చేసుకున్నాను. సో, ఇక్కడ నేను అన్ని జార్స్‌లో లెటస్ ఏసుకున్నాను. చెర్రీ టొమాటోస్ ఏసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. నేను ఇక్కడ దాంతో పాటు క్యారట్స్ వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో క్యూకంబర్ వేస్తున్నాను. వీటిని మనం చిక్ పీస్‌తో తినొచ్చు. మళ్ళీ దాంట్లో డిప్ కోసం పన్నీర్, సిరాచా అట్లా ఇంకా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పన్నీర్, సిరాచా, ఆరిగానో, సాల్ట్ ఏసుకొని ఈ సాలడ్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆ డిప్ అందులో ఏసేసుకొని చిక్ పీస్‌ని పాన్ ఫ్రై లేదా ఎయిర్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. ఆల్మోస్ట్ 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అక్కడే మనకు కవర్ అయిపోతుందనమాట. మీల్ ప్రెప్స్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బేసిక్‌లీ వి ఆర్ ఆల్ ఫ్రమ్ ఇండియన్ ఫ్యామిలీస్ కాబట్టి మనకి మన చిన్నప్పటి నుంచి మనకి కార్బ్స్ ఎక్కువ తినడం కానీ ఫ్యాట్స్ ఎక్కువ తినడం, ఆయిల్స్ ఎక్కువ తినడం చాలా చాలా అలవాటయిపోయి ఉంటుంది కదా! లైక్ మనం అబ్జర్వ్ చేస్తుంటే మన పేరెంట్స్ సండేస్ చికెన్ కర్రీస్ చేసేటప్పుడు కానీ, నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ, ది అమౌంట్ ఆఫ్ ఆయిల్ దట్ యువర్ మామ్స్ యూజ్డ్ టు పుట్ అదంతా ఇప్పుడు తలుచుకుంటుంటే అనిపిస్తూ ఉంటుంది. అప్పటినుంచే ఇవన్నీ ఎందుకు ఫాలో అవ్వలేకపోయాము. అట్‌లీస్ట్ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు నేను చెప్పను. ఆహ్, ఖచ్చితంగా నాలో ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. నేను ఖచ్చితంగా వీక్‌లో 2 డేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి నేను ఆ 2 డేస్‌లో ఖచ్చితంగా 3 మీల్స్ ఇంట్లో తింటాను. 3 మీల్స్ బయట తింటాను. నేను ఖచ్చితంగా బయట తింటాను. ఐయామ్ నాట్ లైక్ ఐయామ్ పర్ఫెక్ట్. ఇట్స్ జస్ట్ దట్ నేను నేను అట్‌లీస్ట్ వీక్‌లో మిగిలిన రోజులు ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మీల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే ఏసుకోండి 7 డేస్‌లో. 6 డేస్ నేను ఆల్మోస్ట్ లైక్ 95% నేను హోమ్ కుక్డ్ మీల్స్ తింటాను. ఖచ్చితంగా నేను హోమ్ కుక్డ్ మీల్సే తినడానికి ట్రై చేస్తా. మాకు ఓపిక లేకపోయినా గూడా పక్కకెళ్ళి పప్పు తెచ్చుకొని బాయిల్డ్ ఎగ్స్‌తో గానీ, ఎగ్ ఏసుకొని తింటాం గానీ, ఐ మేక్ ష్యూర్ టు ఈట్ హోమ్ కుక్డ్ మీల్స్. సో, ఇదంతా మీరొక ప్రాక్టీస్ చేసుకోండి. డైట్ లాగా అన్నట్టు కాకుండా, సెపరేట్ వెయిట్ లాస్ లాగా కాకుండా, మేక్ ష్యూర్ మీరు ఎవ్రీడే తినే దాంట్లోనే మీరిలా పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ, మీ డైలీ గోల్స్‌ని మీరు మీట్ అవుతూ, మీ క్యాలరీ ఇంటేక్స్‌ని మీరు మీట్ అవుతూ సెట్ చేసుకోండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫిసిట్‌లో తినండి. తక్కువ తినండి. అన్నీ యేసుకొని తక్కువ తినండి. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటే క్యాలరీ సర్‌ప్లస్‌గా తినండి. లైక్ ఎక్కువ తినండి. ఈ వేసుకునే క్వాంటిటీస్‌లోనే ప్రతి ఒక్క క్వాంటిటీ ఎక్కువ మీ బాడీకి తగ్గట్టు మీరు ఎక్కువ యేసుకొని తినండి. ఐయామ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్. మీరు ఒకవేళ ఈ వీడియోలో మీకు కొంచెమైనా 10% హెల్ప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు ఎట్లాంటి క్వెషన్స్ ఉన్నా గానీ ఆల్వేస్ ఫస్ట్ యువర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ డాక్టర్.
బికాజ్ నాకు వర్కౌట్ అయినవి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఇది మీ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీల్ ప్రెప్స్ కెన్ నాట్ బీ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఫైనాన్షియలీ కూడా డెఫినెట్లీ పాసిబుల్ అవ్వదు. బికాజ్ నేనే మంత్ ఎండ్ వచ్చేసరికి లైక్ ప్రోటీన్ అంత ఎఫర్ట్ చేయలేననమాట. సో ఇట్స్ లైక్ వి జస్ట్ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మనం అనుకున్న దాంట్లో తృప్తిగా హ్యాపీగా తెచ్చుకొని తినాలి. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. థ్యాంక్ యూ. Thank you so much for all your love on the video, on my short that I posted, and మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఇంత వీడియో చూసి ఓవర్‌వెల్మింగ్‌గా అస్సలు తీసుకోవద్దు. మీకు ఎంత వీలవుతుందో మీరు అంత బడ్జెట్‌లోనే చేసుకోండి. మీకెంత మీకెంత పాసిబిలిటీ ఉంటుందో అంతే చేసుకోండి. కాకపోతే కొంచెం ప్రోటీన్ అనేది చూసుకొని తీసుకోండి. మీ బాడీకి ఎంత కావాలో అంత మాత్రమే. సో దిస్ ఈస్ జస్ట్ ఎ లిటిల్ ఇనిషియేటివ్ ఆఫ్ యూ బికమింగ్ అ హెల్తీయర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో నేను అప్పుడు తగ్గిన వెయిట్ ఈ రోజు వరకు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ లైక్ 6 మంత్స్ 7 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఐ డిడ్ నాట్ ఈవెన్ గెయిన్ అ సింగిల్ కిలో. వెర్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ లాట్ ఆఫ్ ట్రిప్స్ వెళ్ళాను. అప్పటి నుంచి తిన్నాను, బయట చెత్త తిన్నాను అవన్నీ. బట్ స్టిల్ ఐ హ్యావెంట్ గెయిన్డ్ అ సింగిల్ కిలో. సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ అ కరెక్ట్ వే, మీ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా చేసుకుంటూ స్లోగా ఆ ప్రోగ్రెస్ని మీరు చూస్తే మీకు మళ్ళీ ఆ వెయిట్ అనేది ఈజీగా పుట్ ఆన్ అస్సలు అవ్వదు. మేక్ ష్యూర్ యూ వర్క్అవుట్ ప్రాపర్లీ, డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. విమెన్కి చాలా చాలా అవసరం స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యూ వాక్ వెల్. మీకు ఏ వర్కౌట్ వీలైతే ఆ వర్కౌట్ చేయండి. సో మీకు ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా నేను మీకు యూట్యూబ్ కోసం మీల్ ప్రెప్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఐఎమ్ సో సారీ ఐఎమ్ రికార్డింగ్ దిస్ ఇన్ అ వెరీ బ్యాడ్ లైటింగ్ బికాస్ ఐఎమ్ సో టైర్డ్ అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 12:30 అవుతుంది బికాస్ ఐ బీన్ వర్కింగ్. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో subscribe to my YouTube channel. Thank you so much for watching everyone.